పోసాని కృష్ణమురళిని ఆ విధంగా తిట్టించింది ఎవరు? మీ జనసేన పార్టీ కార్యకర్తల నాయకులే కదా. పోసాని కృష్ణమురళి ముందు తిట్టలేదు ఎక్కడ కూడా. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటి సభ్యులు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ తిట్టలేదే. ఈ రోజు నేను మాట్లాడుతూ ఉన్నా, వైఎస్ఆర్ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉన్నా, నా కింద పోస్టులు చూడండి ఒకటే ఏ రకంగా మాట్లాడుతారు కదా జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళందరూ కూడా. మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి, మా ఇంట్లో పిల్లల గురించి, మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి వాళ్ళకి ఏంటిది అంటే వాళ్ళకి మాట్లాడితే నన్ను రచ్చగొట్టినట్టే కదా, ప్రొవోకేటింగ్ చేసినట్టు కదా. నేను తిట్టలేనా? నేను మాట్లాడలేనా? కానీ మాకు సంస్కారం ఉంది. అంత జాగ్రత్త దిగజారి ఎవరినో ఒక ఎదవ మాట్లాడిన మాటలకి మేము ఎందుకు సమాధానం చెప్పాలని చాలా దీనిగా మా ఓపికతో వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన బరెస్ట్ అయ్యారు. పోసాని కృష్ణమురళి గారు బరెస్ట్ అయ్యారు. ఆయన ఇంటి మీద రాళ్ళు దాడి చేశారు. వాళ్ళ పిల్లల మీద రేప్ చేసేస్తామన్నారు. పోసాని కృష్ణమురళి ఇద్దరు ఆడపిల్లల్ని వాళ్ళకి అనకూడదు కానీ ఇంకా రకరకాల సంబంధాలు పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడులు చేశారు. ఎవరు ఊరుకుంటారండి? వ్యక్తిగతంగా ఇంటి మీద రాళ్ళు ఇసిరి వాళ్ళ ఆడపిల్లకి లేని పనులు థ్రెట్నింగ్ పెడితే ఊరుకుంటారా? ఏ పవన్ కళ్యాణ్ అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, నిజంగా ఎన్ని చేస్తే వాళ్ళు పట్టుకుని ఎందుకు జైల్లోకి పంపలేదు? అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారి కంటేనా ఆడపిల్లలా? ఇంకెవరు కంటేనా? లక్ష్మణరావు గారు అప్పుడు జరిగినప్పుడు ఎవరు స్త్రీలు కదా? లక్ష్మణరావు గారు అప్పుడు జరిగినప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, మీరు ఎందుకు మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదు? ఎవరిని? ఎవరైతే పోసాని కృష్ణ మురళి గారి మీద అటాక్ చేశారన్నారో, ఎవరైతే దుర్భాషలు ఆడారన్నారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీ ప్రభుత్వంలో? ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఆ రోజున మా పార్టీ నాయకుల మీద కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, భారతమ్మ మీద కానీ లేదా వైఎస్ఆర్ పార్టీకి పెద్ద నాయకులు ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేసిన ఎవరిని కూడా మేము ఇలా కక్షపూర్తమైన అరెస్టులు ఎక్కడ మేము చేయలేదు. చేయాలంటే ఆ రోజున జైలు సరిపోవు. చేయాలంటే ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీలో ఎవరు కూడా మిగలడు. ఈ రోజున రోడ్డు మీదకి రావాలంటేనే వాళ్ళు ఆ అయ్యనాన్ని మౌతాడు, లేదంటే చెట్టీలు తొడుక్కొని రావాలా, అంత భయం పుట్టేది. అటువంటి పరిస్థితులు ఏర్పడేవి. కానీ మేము చేయలేదు కదా. మీకు చేయలేదు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయాల్సింది ఎలాగని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు ఈ రోజున 1.0 మీరు చూపిస్తే 2.0, 3.0 ఎలాగుంటుందో దానికి డబుల్ ట్రిపుల్ ఎలా చూపించాలో జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. నిన్నటికి నిన్న మీరు ఇవ్వండి. ఈ రోజునే ఎలాగుందంటే మా నియోజకవర్గంలో సార్ గరివిడి మండలం శివరంలో ఒక అమ్మాయి పైన కొండ్రు అఖిల అనే అమ్మాయి పైన మరి గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి పట్టపగల ఇంట్లోకి చొరబడి అమ్మాయిని కడుపులో 4-5 పోట్లు పొడిచి వెళ్ళిపోయాడు. అంటే ఇటువంటి ఏమంటారు, ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు కూడా మా చీపురుపల్లి నియోజకవర్గంలో, మా విజయనగరం జిల్లాలో లేవు. అది ఏ పార్టీ అయినా అన్నదమ్ముల్లాగే ఉంటారు. టీడీపీ అయినా, వైఎస్ఆర్ పార్టీ అయినా, ఏ పార్టీ వాళ్ళైనా ఇక్కడ ప్రశాంతత ఉంటది. కానీ ఇంత ప్రశాంతత గల మా నియోజకవర్గంలో కూడా ఇటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిపే పనులు చేస్తూ ఉన్నారంటే శాంతి భద్రత ఎక్కడికి వెళ్ళింది? మనం చూసాం కదా సార్. నాగాంజలి ఫార్మసిస్ట్ ఒక కార్తీక్ అనే ఒక అబ్బాయి చేతిలో వేధింపులకు గురై ఆ అమ్మాయి అక్కడ ఆత్మహత్య చేసుకుని చనిపోతే అమ్మాయి గురించి మాట్లాడినటువంటి దౌర్భాగ్యం పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడేమో మనకి అలేఖ్య చిట్టి పిక్కల గురించి మాట్లాడతారు. ఈ టీవీ ఛానల్స్ అందరూ కూడా అలేఖ్య చిట్టి పిక్కల్స్ తనలేనాలు మీరు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ అని అమ్మాయి ఏదో సోషల్ మీడియాలో వచ్చే ప్లాట్ఫామ్ అండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వచ్చేది దానికి దీనికి సంబంధం ఏంటి? రైట్, మళ్ళీ వస్తా లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తా మీ దగ్గర. సార్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని నడురోడ్డు మీద చంపేసి ఆయన తీసుకెళ్లి ఆయన పొలంలోనే పడేశారు. పల్లనాడులో మన ఇక్కడ మరి రంగయ్య అనే వ్యక్తిని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని చంపిస్తారు. అంటే రోజుకి 2 ముఖ్యులు మీరు చంపేస్తుంటే ఎక్కడ లాండ్ ఆర్డర్ ఉందన్నా నేను మీరు అక్రమ అరెస్టులు తీసుకెళ్లి అరెస్టులు చేస్తాం, ఇక వీళ్ళు చేస్తాం అంటే ఎవడు భయపడతాడు? మీరు చేయండి. దేనికి భయపడాలి మీరు అరెస్ట్ చేస్తే? రైట్, లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి విఎస్ లక్ష్మీకాంత్ గారు ఉన్నారు స్టూడియోలో అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఈ అరెస్టుల భయం పట్టుకుందంటారా మాజీ వైసీపీ నేతలకు కానీ? ఖచ్చితంగా పట్టుకుందండి. ఎందుకంటే 151 సీట్లు ఇచ్చి అధికారం ఇస్తే
రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలో నెట్టేశారు. ప్రతి ఒక్కటి దోపిడీ, ప్రతి ఒక్కటి దారుణాలు. దళితుల మేనమామ అని చెప్పి దళితులకు న్యాయం